ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు లేట్గా వచ్చారా, మిమ్మల్ని గుర్తించడం మేము లేట్ చేసామా అని అనిపిస్తుంది. లవ్ మ్యారేజా ఎలా? అదొక చాలా పెద్ద స్టోరీ అనమాట. దానికి మనం సెపరేట్ సెగ్మెంట్ పెట్టాల్సి వస్తుంది. అంటే గుంటూరు నుంచి ముంబైకి ఎలా వెళ్ళారు? ఆనెస్ట్లీ చెప్పాలంటే సురేందర్ రెడ్డి గారు ఎంత కష్టపడి పాపం నాతో చాలా చాలా కష్టపడి తీశారు. ద నంది అవార్డ్ ఐ థింక్ బిలాంగ్స్ టు సూరి. అంత కష్టపడ్డాడు నాతో పాపం. 10-15 సినిమాలు చేశాను. బట్ విత్ భలే భలే వన్ హోల్ న్యూ చాప్టర్ బిగాన్ లైఫ్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మూవీ కోసం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పుడు బిజీ అయిపోయిన ఈ రోజు వరకు లైఫ్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ whenever people come to me, I tell them that one quality which you need to have is intransigence. Stubborn, obstinate గా ఉండాలి. మ్యారేజ్ చేసుకున్నారా? ఫ్యామిలీ ఎక్కడుంది? అసలు కిడ్స్ ఉన్నారా? అంటే మీరు ఎలిజిబుల్ బ్యాచులర్ అనేది డౌట్. ప్లీజ్ హెడ్లైన్స్ చెప్పరా. మురళీ శర్మ సేస్ ఈజ్ అన్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎలిజిబుల్ తీసేసేయండి పర్లేదు, బ్యాచులర్ అని చెప్పండి. ముంబైలో మీకు బాగా నచ్చే డిష్, అలాగే ఇక్కడ మన తెలుగులో బాగా నచ్చే డిష్ ఏమిటి? వై ఐ డోంట్ గో డౌన్ టు ద బుఫే ఎందుకంటే ఎక్కువ ఐ ఓవర్ ఈట్. ఐ టెన్ టు ఓవర్ ఈట్. ఐఎమ్ సచ్ అ బిగ్ ఫుడీ. ఐ లవ్ టు కుక్ ఆల్సో. అమ్మగారు cooks the best, which I'm one of those men who has the courage to say it in front of my wife. My wife is the best cook. నిజంగానే. I'll make sure ఈ ఇంటర్వ్యూ ఆవిడ చూడరు. చెప్పానుగా, కరేజ్ అంతవరకే. ఇంతవరకు తెలుగులో ఏ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారో వాళ్ళలో మీకు బాగా నచ్చిన గుణం, మీకు మనసుకి మర్చిపోలేనటువంటి అనుభవం ఏముందంటే? త్రివిక్రమ్ గారితో, హరీష్ గారు, డీజే ఉండని, లేకపోతే మన మారుతి గారు, దే ఆర్ ఆల్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్. అండ్ నేను అడుగుతాను కూడా, సార్ ఇంత సింపుల్గా ఎలా ఉంటారని. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో. మనసుకు బాగా నచ్చిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి? నేను యాక్చువల్లీ కొంచెం బోరింగ్ వ్యక్తిని అనమాట. చాలా నాకు యాక్చువల్లీ ఫ్రెండ్స్ బాంబేలో అడిగితే మీరే చెప్పేస్తే అలాగా మీరు చెప్పకూడదు. అది ఫ్యాక్ట్ అదనమాట. సీరియస్లీ మా వైఫ్ని అడిగితే ఆవిడ కూడా చెప్తారు. మోస్ట్ బోరింగ్ పర్సన్ ఉంది సార్ అని ఆవిడ చెప్పారు. నేను మోస్ట్ అని యాడ్ చేసుకోలేదు. ఎలాంటి మ్యూజిక్ వింటుంటారు? నేను పాడితే మీరు చెప్తారు, ఓహో ఈయన ఎవ్రీడే ఒక హవన్నో ఒక యజ్ఞమో ఏదో చేస్తుంటాడు, అంత దేవుడు భక్తి ఉన్నవాడేమో అని అనుకుంటాను. ఆ లెవెల్కి పాడతాను కూడా నేను. నాకు చాలా ఇష్టం. ఇలా మన నిన్ను కోరిలో సీన్లో నేను ఒక పాట పాడతాను. ఆ కుక్కర్ ఇంటి సీన్లో ఐగిరి నందిని నందితం. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు ఎంత దానికోసం వెయిట్ చేశారో ఈ స్టేజ్ కోసం. Obstacles are those frightful things when you take your eyes off the goal. So just keep your eyes on the goal and tell yourself, boss, I'm coming. హాయ్ అండి, ఈనాటి తెలిసే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరో తెలుసా మీకు? మురళీ శర్మ గారు. మురళీ శర్మ గారు అంటే ఎవరా అని ఆలోచించద్దు. భలే భలే మొగాడివోయ్ సినిమాలో హీరోయిన్ తండ్రిగా చేసి మనందరినీ మెప్పించిన మురళీ శర్మ గారు. మరి ఆయన్ని అడిగి ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం రండి. మురళీ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. అసలు మిమ్మల్ని చూడగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు లేట్గా వచ్చారా, మిమ్మల్ని గుర్తించడం మేము లేట్ చేసామో అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అంటున్నారు ఆయన నార్త్ ఇండియన్ అండి, అయినా కూడా చూసారు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, ఈయన చూసి అందరూ నేర్చుకోవాలండి అంటున్నారు. కొంతమంది అంటున్నారు అసలు వాయిస్ అయింది కాదేమో, డబ్బింగ్ ఇస్తున్నారేమో అంటున్నారు. మీరు ఫస్ట్ చెప్పి ముందుంచేద్దాం. అది కొంచెం ఫ్లాటరింగ్గా ఉందన్నమాట. నార్త్ ఇండియన్ ఏమో తెలుగు నేర్చుకున్నారు, చాలా ఫ్లాటరింగ్గా ఉంది. ఓహో ఇంత కష్టపడి నేర్చుకున్నాడేమో, సో దాన్ని లెట్ పీపుల్ బిలీవ్ దాట్. బట్ సారీ ఐ ఇంటరప్టెడ్ యూ. నేను పుట్టిన పెరిగింది బాంబే. డాడ్ పుట్టి పెరిగింది యూపీ సైడ్లో మథుర. మామ్ ఈజ్ ఫ్రమ్ గుంటూరు. సో మాట్లాడేదంటే పెద్దగా అలవాట్లేదు. అమ్మగారు అమ్మ వెళ్ళొస్తాను, అమ్మ ఆకలేస్తాను, ఇంత ముక్కలు మాట్లాడేవాళ్ళం బాంబేలో ఉన్నంత వరకు. లిటిల్ బిట్స్ అండ్ పీసెస్. తెలుగు వ్యక్తి అని చెప్పుకోవచ్చు గర్వంగా మేము కూడా. అబ్సల్యూట్లీ నాకు చాలా గర్వం. మై మదర్ ఇస్ వెరీ వెరీ ప్రౌడ్ నౌ. మొన్న వరకు సినిమాలు పెద్దగా చూసేది కాదు, ఇప్పుడు పాప నాకు ఫోన్ చేసి చెప్తాను, రే నిన్ను కోరి నడుస్తుందిరా, రే మళ్ళీ భలే భలే వేశారా అని. సో షీ ఈస్ వెరీ హ్యాపీ.
దో ఎట్ దిస్ పాయింట్ ఐ విష్ 2 people were alive, మై గ్రాండ్ మదర్ అండ్ బాబాయ్ ఇక్కడే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు. ఐ విష్ దే వర్ హ్యాపీ, దే వుడ్ బీన్ అరౌండ్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఐ గెస్ దట్స్ హౌ లైఫ్ ఇస్. ఎంతమంది సార్ మీ పేరెంట్స్కి, ఎంతమంది సంతానం? మేము 3 brothers అండి. మామ్ డాడ్ మాతో అందరం బాంబేలోనే ఉంటున్నాం. ఐ థింక్ అబౌట్ 55 years పైన అయింది. అంటే అమ్మగారిది లవ్ మ్యారేజా ఎలా? అదొక చాలా పెద్ద స్టోరీ అనమాట, దానికి మనం సెపరేట్ సెగ్మెంట్ పెట్టాల్సి వస్తుంది. అంటే గుంటూరు నుంచి ముంబైకి ఎలా వెళ్ళారు ఏంటి? అంటే అదే పెళ్లి తర్వాతే వచ్చారు అనమాట. నాన్నగారు వెళ్ళారు ఒక 2 years ఏదో గుంటూరులో, అక్కడ ఆయన ఏదో చేశారు. సో ఎవ్రీథింగ్ ఫైనల్లీ దాన్ని ఏమంటారో డెస్టినీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్ లైక్ డెస్టినీ ఆర్ ఫేట్ ఆర్ luck or any other thing. I only believe in myself and only on that one strength నేను ఇక్కడ దాకా వచ్చాను. So but I think probably it was something that brought them to Bombay and they were very well settled. And మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ? అంతా బాంబేనండి. ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు I flunk and I joined one acting institute and then I started doing little radio plays, little amateur theatre కొంచెం చేశాను, కొంచెం థియేటర్ చేశాను, కొన్ని వర్క్షాప్స్ చేశాను. till one gets the chance. And beginning లో ఆ ఫేస్ ఎంత కష్టం ఉంటుందంటే, దట్ బిగినింగ్ ఫేస్, లైక్ ఐ రిమెంబర్ టుడే ఆల్ ద రోడ్స్ దట్ ఐ గో బై ఇన్ అ కార్ లిస్నింగ్ టు సమ్ వెరీ నైస్ మ్యూజిక్. బాబాయ్ గారితో నేను మోపెడ్లో పాప ఆయన ఎక్కించుకునేసి అప్పుడు తీసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. నేను ఆ ఫొటోస్తో ఒక బ్యాగ్ తగిలించుకునేసి ఆయన నాగేశ్వరరావు గారి ఇంటికి కూడా తీసుకెళ్లారు పాపం. ఫోన్లు చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఆయన his greatness, his magnanimity that he actually gave us an appointment. కలిసారు ఆయన, చాలా మంచి మాటలు అన్నాడు. gave me lot of inspiration, a lot of strength also. So life I think takes its course is what I believe. Life takes its time, life takes its course. One thing what I have to say is intransigence. మనం స్టబర్న్గా ఉండాలన్నమాట. ఇది చేసి తీరుతాను ఆ ఒక బిలీఫ్తో is what brought me till wherever I am, and it's such a happy space. And I'm so grateful for all those people ఎవరు నా కోసం ఆ క్యారెక్టర్స్ రాశారు, ఆ కథలు రాశారు. ఇట్ కుడ్ బి భలే భలే, ఇట్ స్టార్టెడ్ మై హోల్ లైఫ్ చేంజ్డ్, టర్న్డ్ బికాస్ ఆఫ్ భలే భలే. మారుతి గారికి ఒక 100 సార్లు చెప్పుంటాను, ఆయన ఎప్పుడు నవ్వుతారు, సార్ ఎందుకు సార్ మళ్ళీ. బట్ దట్ ఈస్ ది ఓన్లీ వే టు షో మై గ్రాటిట్యూడ్. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటి మీ గురించి అంటే, ఎంత న్యాచురల్గా చేశారండి నిజంగానే. ప్రాక్టికల్గా ఒక ఫాదరే అన్నట్టు ఉంది తప్ప అది అక్కడ క్యారెక్టర్ కనపట్లేదు. అక్కడ అంత ఇన్వాల్వ్ అయిపోయి ఆ డ్రెస్, ఆ క్యారెక్టర్, మీ వాయిస్, మీ యాటిట్యూడ్, అమేజింగ్ నిజంగా. అవును, ఐ ట్రైడ్ వెరీ హార్డ్ అండ్ మై ఫోర్టే ఈజ్ న్యాచురల్. ఫర్ మీ ఎక్కడో నేను చదివాను ఒక లైన్ దట్ ద హోల్ ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ ఈజ్ నాట్ టు యాక్ట్. సో ఫర్ మీ ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్ గివ్స్ మీ అ హై. నాకు దాన్ని ఒక క్యారెక్టర్ని ఎంత న్యాచురల్గా చేద్దామో నాకు దాంట్లో చాలా మజా వస్తుంది. సో ఐ ట్రైడ్ వెరీ హార్డ్. అతిథి ఫస్ట్ మహేష్తో చేశాను, దానికి నంది అవార్డు పడింది. బట్ అన్ఫార్చునేట్లీ ద సినిమా డిడ్ంట్ డూ వెరీ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ టు. ఐ థింక్ పోకిరి తర్వాత మహేష్ గారు సినిమా అతిథి వచ్చింది. సో బాగుంది, సురేందర్ రెడ్డి గారు బాగా తీశారు, చాలా ఎంటెడ్. ఇప్పుడు సినిమా టీవీలో చూస్తే ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి నాకు. బట్ ఐ థింక్ ఇట్ డిడ్ంట్ డూ ద వే పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి. సో నేను ఆనెస్ట్లీ చెప్పాలంటే సురేందర్ రెడ్డి గారు ఎంత కష్టపడి పాపం నాతో చాలా కష్టపడి తీశారు. ద నంది అవార్డ్ ఐ థింక్ బిలాంగ్స్ టు సూరి. అంత కష్టపడ్డాడు నాతో పాపం. చాలా వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్, వెరీ యంగ్, వెరీ ఎనర్జెటిక్ డైరెక్టర్. కానీ దాని తర్వాత ఇట్ డింట్ రియలీ హ్యాపెన్ ద వే ఐ ఆల్సో థాట్. సో నేను నిజం చెప్పాలంటే ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఆఫ్టర్ అతిథి. బికాస్ అతిథి చేస్తున్నప్పుడు ఐ థాట్ దిస్ విల్ బి అనదర్ లీఫ్ ఇన్ మై లైఫ్, అనదర్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. సో ఇట్ డింట్ వర్క్ అవుట్ దాట్ వే. దాని తర్వాత కొన్ని సినిమాలు ఇంకా చాలా చేశాను, 10-15 సినిమాలు చేశాను. బట్ విత్ భలే భలే వన్ హోల్ న్యూ చాప్టర్ బిగాన్ లైఫ్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే నన్ను జనాలు అదే వచ్చి నన్ను అడుగుతారు, మారుతి గారు ఎలా సార్ మిమ్మల్ని ఊహించుకున్నారు అతిథిలో, కంత్రిలో, ఇవన్నిట్లో విలన్గా వేసి మిమ్మల్ని ఒక ఫాదర్, అది పాజిటివ్ ఫాదర్, అంత ఎలా సైంటిస్ట్ లాగా అది ఎలా ఆయన ఊహించుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మారుతి గారు యాక్చువల్లీ సీ దాట్ మురళీ శర్మ ఆఫ్ అతిథి ఇన్ భలే భలేస్ ఫాదర్. సో అది ఆయన విజన్ అన్నమాట. And then followed up with films like Krishnagadi Veera Prema Gatha, then Ninnu Kori, DJ. So konni films vachin and people's love is only increasing by folds. So I'm so touched. Enta humble avutanu annamata. Janalu kuda airport lo ekkada velte జనాలు వచ్చేసి చెప్తారు, ప్రతి ఒక్క సినిమా నుంచి లైన్లు చెప్తారు మనకి. ఇట్ ఈస్ సో ఫ్లాటరింగ్. ఇట్ ఓన్లీ కెన్ హ్యాపెన్ టు అన్ యాక్టర్. సో ఎంత బ్లెస్డ్గా ఉండాలి మీరు టు బీ అన్ యాక్టర్, టు బీ అ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ యాక్టర్. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఇఫ్ యూఆర్ అ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ యాక్టర్, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్.
ఎంత లవ్ దొరుకుతుందంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. సార్ తెలుగు మూవీస్తో పాటు మిగతా లాంగ్వేజ్లో ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికి హిందీ జరుగుతుంది ఒకటి రెండు. ఐఎమ్ గోన్ స్టార్ట్ ఆన్ సంథింగ్. అనుపమ్ ఖేర్ గారితో ఒకటి చేయడానికి వెళ్ళిపోతున్నాను. 24th 25th వెళ్తాను. ప్రకాష్ రాజ్ ఈజ్ మేకింగ్ వన్ ఫిల్మ్ కాల్డ్ తడకా. ఓకే. అది నానా పాటేకర్ ఇస్ ద మెయిన్ లీడ్ ఇన్ దాట్. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకో లాంగ్వేజెస్కి పెద్ద టైం లేదన్నమాట. తెలుగు అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ, అబౌట్ ద తెలుగు పీపుల్, దే గివ్ యూ సో మచ్ లవ్. ఇట్ ఈస్ సచ్ అ రిసెప్టివ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. I mean, I don't have words to express my gratitude to the people in the industry, the way they have accepted me, and to the audience, to the fans, to people who are watching my films and appreciating my work. It is, I don't know how they are so magnanimous. They are so generous and bounteous in giving their love. So I'm so touched. Enta touch అవుతానన్నమాట. సో వెన్ఎవర్ ఐ గో, ఐ స్టాప్ ఫర్ అ కప్ ఆఫ్ చాయ్ కూడా, ఎవరైనా వస్తే నేను అక్కడ కార్లోంచి దిగుతాను, లేకపోతే కార్లో ఒక 5 minutes వెయిట్ చేసి సెల్ఫీలు దిగుతాను అనమాట. అంత బికాస్ ఇట్ ఈస్ ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. సార్ మూవీస్లో మూవీ కోసం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పుడు బిజీ అయిపోయిన ఈ రోజు వరకు లైఫ్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ద హోల్ జర్నీ హెస్ బీన్ వెరీ, టు మీ ఇట్స్ బీన్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్, అది చాలా రొమాంటిసైజ్ చేసి చెప్పినట్టు ఉంటుంది. బట్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ జీరో, ఐ వాజ్ మైనస్. అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ those days ఇంకా కొత్తలో 90s earlier when Shahrukh Bhai had come, Amir, Salman, they had all come into the cinema. So it was a phase of good looking actors, and దాంట్లో I come suddenly with my kind of a face, which that time character driven faces ఇంకా రాలేదు. Till Ramu garu వచ్చారు with his kind of cinema, with his kind of faces in films. Okay. So it was very difficult. ఏ ఆఫీస్లో ఫొటోస్తో వెళ్తే నేను నిజంగా యాక్టర్ అవ్వాలనుకుంటున్నావా అని అడిగేవాడు. Very seriously, I swear on my grandmother. Okay. They would ask me, are you serious? You want to? Have you seen yourself in the mirror? Then mirror చూసుకున్నావు మురళి. And every day probably I would go back with tears in my eyes. I would be broken down completely. Morning I would be again invigorated, gather my strength back, and again start another day. So when I look back, it's such a beautiful journey. It is unbelievable. 25 odd years. And I don't know where ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఇన్నేళ్ళు నాకు తెలియదు అనమాట. బట్ ఐ థింక్ ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు డూ. నాకు ఇంకో ఆప్షన్ లేదు, నాకు ఇంకో చాయిస్ ఉండింది, కానీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, నాకు ఇంకేమీ చేయాలని ఉండలేదు. ఐ యూస్ టు డూ ప్లేస్ ఇన్ స్కూల్, కాలేజ్, ఏదో కాలేజ్లోనూ స్కూల్ బంక్ చేసేందుకు దొరుకుతాను లెక్చర్స్, బికాజ్ ఆ రిహర్సల్ పేరుతో తీసుకెళ్తారు మిమ్మల్ని, ఆ రిహర్సల్కి వెళ్ళాలి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ లిటిల్ ప్లేస్. ఇట్ వాస్ నెవర్ అ సీరియస్ ఆప్షన్, ఐ విల్ బీ అన్ యాక్టర్, till I came into college. So like I said, when I look back, it's very beautiful. And whenever people come to me, I tell them that one quality which you need to have is intransigence, stubborn, obstinate ga undalannamata. This you have to only see one goal. That is the only thing that you need to see. Because otherwise how will you reach that if you see the problems in between? So I don't know how, but my goal was very clearly visible to me, and now I feel I'm almost there. I'm still not there, but I'm getting there. Sala, but space నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు, like I said, it's a very happy space. I'm doing my kind of roles. A lot of people are coming to me with the roles that they want me to do, that they feel I will add little more value to those roles. So it's beautiful. సూపర్ సార్. సార్ ఇప్పుడు అంటే అందరూ అనేది ఏంటి అంటే, ఈ క్వశ్చన్ నా కోసం కాదు, మొత్తం వ్యూయర్స్ అందరి కోసం. ఆయన అంటే మ్యారేజ్ చేసుకున్నారా, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది, అసలు కిడ్స్ ఉన్నారా, అంటే మీరు ఎలిజిబుల్ బ్యాచిలర్ అనేది డౌట్. అది కూడా అలాగే ఉన్నిచ్చేద్దాం. That's also probably will open something else. Yes, I'm an eligible bachelor. And please headlines చెప్పరా, మురళీ శర్మ says he's an eligible bachelor. Eligible తీసేసేయండి పర్లేదు, బ్యాచిలర్ అని చెప్పండి. That will also be nice. No, but I'm very, very touchwood happily married. My wife is also an actor. ఆమె పేరు అశ్విని కాల్సేకర్. షీఈ్ అ మహారాష్ట్రన్. అండ్ మన బన్నీతో సినిమా చేసింది, వినాయక్ గారి సినిమా చేసింది, బద్రీనాథ్ సినిమా. షీ ప్లేడ్ కెలీ డార్జీస్ వైఫ్, ద వ్యాంప్, ద నెగటివ్ లేడీ. చాలా బాగా చేస్తాను, బాగా పేరు వచ్చింది ఆమెకి. తర్వాత రవితేజ గారితో నిప్పు అని ఒక సినిమా వేసింది. యా, బాగా చేస్తారు. లవ్ మ్యారేజ్. లేదండి, డౌట్ పడుతున్నా చెప్పండి. లేదు
లేదు కొంచెం లేట్ అయినప్పుడు అంటే మరి 20 years అట్లా ఉన్నప్పుడు మ్యారేజ్ మన కాస్ట్ కాదు మరాఠీ అవి అంటే ఆబ్జెక్ట్ చేస్తారేమో. మనకు కొంచెం అన్ని లేటే వస్తాం లైఫ్లో. అయినా రోల్స్ latest గా వచ్చేటప్పటికి వచ్చింది స్టార్ట్ చేసినప్పుడు హీరో అనుకుని స్టార్ట్ చేసాం, రోల్స్ వచ్చేటప్పటికి ఫాదర్ రోల్స్కి ఈజీలీ మనం మూవ్ అయిపోయాం. సో అంత అన్నీ కొంచెం లేటే వచ్చింది. సో లేదు సార్, నో దే అయినా వర్ వెరీ కూడా సార్, హ్యాపీ. అయినా కూడా మిమ్మల్ని మీ యాక్టింగ్ని మీ సినిమాని చూసినప్పుడు అరే నిజంగానే లేట్ అయింది మూవీలోకి రావడం అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. గ్లామర్ ఎందుకు లేదో నాకు తెలియదు కానీ మీ ప్రొఫైల్ పిక్ చూసినప్పుడైనా సరే ఎనీవన్ మీ ఆ ప్రొఫైల్ పిక్ చూసినా లేదా మిమ్మల్ని చూసినా కూడా గ్లామర్ లేదు అని అసలు ఎక్కడ అనడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. రియలీ No, I think it all comes with success. Everything comes with success, money. ఎంతైనా మనం చేసిన లైఫ్ ఫైనలీ యువర్ గోల్ ఈజ్ టు బీ సక్సెస్ఫుల్. సో బికాస్ ఐ హ్యావ్ సీన్ బెటర్ యాక్టర్స్ నాకన్నా ఇంకా ఫార్ సుపీరియర్ యాక్టర్స్. సమ్ ఆఫ్ దెమ్ మేడ్ ఇట్, సమ్ ఆఫ్ దెమ్ రీచ్ అవ్వలేకపోయారు వాళ్ళ గోల్కి. సో ఐ డోంట్ నో వై. ప్రాబబ్లీ దే వర్ నాట్ యాజ్ స్టబర్న్ యాజ్ మీ. లైక్ ఐ సెడ్, నేను చాలాసార్లు ఐ గాట్ డివియేటెడ్ ఫ్రమ్ మై గోల్, ఫ్రమ్ మై జర్నీ, ద రోడ్ దట్ ఐ హ్యావ్ టు టేక్ టువర్డ్స్ మై గోల్. లైక్ ఐ టుక్ అప్ సమ్ ప్రొడక్షన్ జాబ్స్, జర్నలిజం చేశాను. జర్నలిజం చాలా ఎంజాయ్ చేశాను. ఐ డిడ్ ఫర్ అబౌట్ 6-7 years. యా, చాలా ఎంజాయ్ చేశాను. బికాజ్ రైటింగ్ కేమ్ వెరీ న్యాచురలీ టు మీ. మై వైఫ్ కీప్స్ టెలింగ్, ఇప్పుడు కూడా చెప్తూ ఉంటుంది ఆవిడ, వై డోంట్ యూ రైట్ సమ్ కాలమ్స్, సమ్ సెలబ్రిటీ కాలమ్స్. మన కాన్స్టెంట్ ఎక్స్క్యూజ్ ఇప్పుడు అదే, టైం లేదు దేనికి అని. చాలా టైం ఉంది. ఐ లవ్ రీడింగ్, టైం ఉంది. కానీ ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఐ డోంట్ వాంట్. చాలా మంది అడుగుతారు, సార్ ఏం డైరెక్షన్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ప్రొడ్యూస్ చేద్దాం. కాన్స్టెంట్ ఆన్సర్ ఇస్ ఐఎమ్ ఇన్ సచ్ అ హ్యాపీ స్పేస్, టచ్ వుడ్. ఐ షుడ్ నాట్ సే దట్ అగైన్ అండ్ అగైన్, బట్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ ఎంజాయ్ ద మోస్ట్. సో ఏమీ అనుకోవట్లేదు. సార్, ముంబైలో మీకు బాగా నచ్చే డిష్, అలాగే ఇక్కడ మన తెలుగులో బాగా నచ్చే డిష్ ఏమిటి మీకు? నాకు ఐఎమ్ అ వెరీ బిగ్ ఫుడీ అనమాట. నాకు ఒక్కటి ఇది ఇష్టం అని చెప్పలేను. ఐఎమ్ అ వెజిటేరియన్, బట్ ఐఎమ్ అ వెరీ బిగ్ ఫుడీ. వన్ రీజన్ వై ఎక్కడన్నా హోటల్లో ఉంటే వై ఐ డోంట్ గో డౌన్ టు ద బుఫే, ఎందుకంటే ఎక్కువ ఐ ఓవర్ ఈట్. ఐ టెన్ టు ఓవర్ ఈట్. ఐఎమ్ సచ్ అ బిగ్ ఫుడీ. ఐ లవ్ టు కుక్ ఆల్సో. మై వైఫ్ కుక్స్ వెరీ వెల్. మా వదిన్ గారు చాలా బాగా చేస్తారు. అమ్మగారు cooks the best, which I'm one of those men who has the courage to say it in front of my wife, that my wife is the best cook. నిజంగానే I'll make sure ఈ ఇంటర్వ్యూ మా ఆవిడ చూడరు. ఎందుకు చెప్పానుగా, కరేజ్ అంతవరకే. బట్ ఐఎమ్ అ వెరీ బిగ్ ఫుడీ. లింక్ మీకు పంపిస్తాను సార్, ప్లీజ్ షో ఇట్ టు మేడం ఆల్సో. I will try. I'll edit this bit and show it to her. Yeah, sure. So I eat everything. Okay. But I'm more of a ఇంటి వంటలు. పప్పు, అన్నం, పెరగన్నం, సాంబార్, ఇంటి వంటలు అంటే నాకు చాలా ఇష్టం. బయటది పెద్దగా ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ ద జంక్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్. ఐ హావ్ డన్ మై బిట్ ఆఫ్ మై జంక్ ఫుడ్ అండ్ ద చాట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఏది ఇష్టం అది వీ మేక్ ఇట్ ఎట్ హోమ్. సో ఐ ఫీల్ లిటిల్ లెస్ గిల్టీ అనమాట. ఇట్స్ లిటిల్ హెల్దియర్. Even if it's like a bhel puri or a burger or a pizza, we have everything that we do at home. Yeah, everything we do at home. Also, there are some very lovely ladies who come to help my wife while cooking. Okay. So, but పచ్చడి అంటే చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. గోంగూర పచ్చడి, అది బాగా నెయ్యి అది వేసుకుని కలిపి వేడి రైస్లో. సరే, నేను తీసుకొస్తాను మీకు తప్పకుండా. Super, done. And I'm not one of those diet conscious actor. No brown rice. So how do you maintain that? మీరు శుభ్రంగా తినేస్తాను. I run. If I'm able to get up at 5:30, ఇక్కడ ఎక్కడన్నా wherever hotel లో క్యాప్ పెట్టుకుని బయట వెళ్ళిపోతాను రోడ్ మీద. మార్నింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్ సీజన్, సో బ్యూటిఫుల్. యూ కెన్ స్మెల్ ద వింటర్ on the roads. Or else I go to the gym. చాలా బోరింగ్ అనిపిస్తుంది జిమ్, బట్ ఆ ట్రెడ్మిల్ ఒక 45 minutes చేయకపోతే మళ్ళీ నాకు తినేటప్పుడు గిల్టీ. అది నాకు అన్ని ఫ్లాషెస్ వస్తాయి. పొద్దున్న చేయలేదు నాన్న, వాళ్ళు కొంచెం అది తగ్గించలేను నేను, ఫుడ్ తగ్గించలేను. సో ఐ somehow push myself to run at least for about 45 minutes. I try and do about 12 to 15,000 steps in a day. Okay. So I try and make it, I keep it balanced like that. దేవుని నమ్ముతారా? భగవంతుడు అనేవాడు లేదండి. Seriously? No, I'm announced complete atheist, because I see God in you. I see God in people who I love. Okay. I feel love is the supreme thing, and I have the ability, the power to love people, and fortunately I'm very lucky people love me back. So the chala, everybody doesn't get that thing in life, but I don't believe there is anything or anybody up there. I believe whatever ఏది ఉందో అది ఇక్కడ ఉంది, మన లోపల ఉంది, మన చుట్టూ ఉంది, is what I very strongly believe. And I make sure that I make some people happy in life, in whatever small things చేసేటప్పుడు
I make sure that people around me are happy. Could be my parents, my wife, my Vadin Garu, my Anne Koduku, Ammai undi. They are like my kids, very, very close to me. My staff, my Bombay staff, they are all very happy. They miss me. Once in a week, my staff from Bombay calls. Everybody talks on the phone. Sir, kab aayenge? We miss you so much. They miss me. So it's nice. Life is very nice. Life is beautiful. When there is so much positivity around, there's so much love around, you don't need anything. You don't need that support system which people term it as God for me. But I think to each his own. Okay. I have no problem with anything. But Naku, I don't believe in it. Okay. Okay. Madam అండి Madam believes in God. సీరియస్లీ ముందు మీకు ఇది- ఆ debate విషయంలో మీ ఇద్దరికి అసలు ఏ విషయంలో వీఆర్ కంప్లీట్లీ లైక్ వీఆర్ టూ ప్యారలల్ లైన్స్ అనమాట వీ ట్రై నాట్ టచింగ్ అండ్ వీ జస్ట్ ట్రై సైమల్టేనియస్లీ సో దెర్ ఆర్ నో డిబేట్స్ బికాజ్ ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోతుంది సో నౌ దెర్ ఇస్ నో డిబేట్ ఆన్ థింగ్స్ Okay. నాకు తెలుసు ఆమె ఇదే చేయబోతోంది షీ ఆల్సో నోస్ ఆయనకి ఎంత చెప్పినా ఇలా చేస్తారు ఇలా చేస్తాడని సో దాంట్లో ఇప్పుడు డిబేట్లు ఆర్గ్యుమెంట్లు లేవన్నమాట అంత సెగెసిటీ వచ్చేసింది మాకు వీఆర్ సో వైస్ నౌ టు అండర్స్టాండ్ నాట్ టు టెల్ డోంట్ డూ దిస్ ఆర్ డూ దాట్ ఓకే because we know that finally he will not listen or she'll not listen. So to each his own. That's how we can say we are happily married ever after. సూపర్ Yeah. ఇట్స్ టూ మెచ్యూర్డ్ లెవెల్ అది ఇంక దానికి ఏం Exactly, అనలేని exactly. And I think we should let it be. Yeah. Because I have to respect what she thinks, what she does, and she also respects. Like if I tell her there is no God, she can tell me there is you. So there will always be arguments. So we don't get into that. అలాగే మీకు గాగుల్స్ అన్న వాచెస్ అన్న మీకు కొంచెం ప్యాషనేటెడ్ ఉందనుకుంటా అవునండి కొన్ని స్మాల్ థింగ్స్ గాగుల్స్ వాచెస్ చప్పల్స్ అంటే నాకు చాలా ఇది బుక్స్ అంటే మ్యాడ్నెస్ దెర్ ఆర్ టైమ్స్ అండ్ బుక్ ఏం చేయాలని తెలియక ఐ జస్ట్ గో అండ్ పికప్ బుక్స్ అలా కూడా ఉంటాయి ఏ ఎయిర్పోర్ట్లో టైప్ ఆఫ్ బుక్స్ చదువుతుంటారు నేను రెగ్యులర్గా లైఫ్ బుక్స్ చాలా చదువుతాను ఫిలాసఫీ ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఫిక్షన్లోకి అది వచ్చాను ఐ స్టార్టెడ్ విత్ బుక్ కాల్డ్ శాంతారాం చాలా నచ్చింది సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ఫిక్షన్ కైట్ రన్నర్ అని ఒక బుక్తో శాంతారాం ఈ 2 బుక్స్తో స్టార్ట్ చేశాను ఫిక్షన్ చాలా ఎంజాయ్ చేశాను తర్వాత రవి సుబ్రహ్మణ్యం బుక్స్ చదివేశాను ఫిక్షన్లో కొన్ని ఇంగ్లీష్ అని ఆల్ ఇంగ్లీష్ ఉంది Okay. ఇంగ్లీష్ హిందీ చదివేవాడిని ఇప్పుడు ఇంగ్లీషే ఎక్కువ చదువుతాను సో ఎయిర్పోర్ట్లో ఐ థింక్ ఎవ్రీ ట్రిప్ ఐ పికప్ అట్లీస్ట్ 3 బుక్స్ ఓకే దానికనే మరీ ఎక్కువ ఉంటే మళ్ళీ హెవీ అయిపోతుందేమో అదర్వైజ్ ఐ కెన్ బై 10 బుక్స్ నాకు అంత పిచ్చి బుక్స్ అంటే లైబ్రరీ ఉంది ఇంట్లో లైబ్రరీ ఉంది 1 వాల్ ఉంది వెరీ బ్యూటిఫుల్ నో బడీ కెన్ టచ్ దట్ అదే ఈవెన్ మై వైఫ్ కాల్స్ ఆ బుక్ తీసుకెళ్తున్నాను అండ్ ఐ యాక్చువల్లీ టెల్ మై వైఫ్ ఆల్సో మళ్ళీ పెట్టేసాయి అయ్యాక ఐఎమ్ సో పొజిటివ్ అబౌట్ మై బుక్స్ ఐ డోంట్ రిమెంబర్ హ్యావింగ్ గివెన్ ఎనీ 1 బుక్ టు ఎనీవన్ బిసైడ్స్ మై వైఫ్ ఓకే నో బడీ కమ్స్ నౌ అందరికి అది కూడా తెలుసు ఎవరు అడగరు కూడా nobody wants to borrow a book from me because nobody wants to feel humiliated because I point blank refuse. No, I'll not give my books. Very possessive about my books. But for me, knowledge is power. I think by reading, you become even more sagacious, wise, more prudent. So for me, knowledge is sincerely knowledge is power for me. I believe in it. So I read a lot. Read a lot means I read about 2 hours in a day in breaks. But I have to read. నాకు లేకపోతే ఆ డే కంప్లీట్ అవ్వదు ఎంతైనా టైంకి వస్తే నేను అంత ఫ్రెష్ అయ్యేసి ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందు హాఫ్ అన్ అవర్ పుస్తకం చేతిలో ఉండకపోతే నాకు అదేదో తక్కువ చేసినట్టు మార్నింగ్ రన్నింగ్ చేయకపోతే ఈవినింగ్ ఈ పుస్తకం చదవకపోతే ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇన్ దట్ డే మూవీస్ చూస్తుంటారా మీరు మూవీస్ చూస్తుంటాం హిందీయా తెలుగు ఏం చూస్తుంటారు తెలుగు ఛాన్స్ దొరికితే బాంబేలో ఉన్నప్పుడు రిలీజ్ అవుతే డెఫినెట్గా చూస్తాం ఇక్కడ ఉన్నప్పుడు కూడా షూటింగ్ లేకపోతే స్టాఫ్తో వెళ్ళిపోతాను 4-5 ఉన్నారు సో ఐ లవ్ వాచింగ్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్లో కూడా ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్స్ అవి మంచివి వస్తాయి అండ్ వీ మేడ్ అ లిటిల్ హోమ్ థియేటర్ సో ఐ అండ్ మై వైఫ్ వన్ థింగ్ వేర్ వీ మ్యాచ్ ఒక్క థింగ్ వీ బోత్ హ్యావ్ సేమ్ ఇంట్రెస్ట్ ఇస్ ఫిల్మ్స్ మూవీస్ ఓకే we both sit and watch films together. We both love watching films. All languages we see. Even she sees Telugu films with me. Okay. I see Marathi films with her. ఓ Yeah. We మరాఠీ see నేర్చుకున్నారా ఆవిడ కోసం Marathi మాట్లాడేవాడిని because I'm a Bombayan. I'm a Mumbaikar. I love my city as much as anything else. అంటే నాకు బాంబే అంటే ముంబై అంటే చాలా ప్రేమ. I love the city so much.
సో ఐ హ్యావ్ స్పోకెన్ ఆల్వేస్ మరాఠీ ఎప్పుడు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఆమె వచ్చాక చాలా పాలిష్ అయిపోయాను. ఐ కెన్ సే ఇప్పుడు 90% పర్ఫెక్ట్ అయిపోయింది మరాఠీ. ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 75% తెలుగు మాట్లాడుతాను పర్ఫెక్ట్గా. దాని ముందు ఒక 30%, 40% మాట్లాడేవాడిని. చెప్పినట్టు అమ్మగారితో ఇంత చిన్న చిన్న ముక్కలు మాట్లాడు, అమ్మ వెళ్ళొస్తానమ్మా, ఇవాళ లేట్ అవుతుందమ్మా, ఇంత ముక్కలు మాట్లాడేవాళ్ళం. ఇంగ్లీష్, హిందీ ఎక్కువ అలవాటు ఇంట్లో కాబట్టి. So Marathi I speak very fluently. I dub my own Marathi films. Telugu I dub. Tamil I dubbed the last film with Prabhu sir, with Vijay directed. Abhinetri ani ikkada. Tamanna, Sonu Sood వాళ్ళతో వేసిన Prabhu Deva sir తో. So అదొకటి. I also like languages. So like ఇప్పుడు గుజరాతీ ఒక 60% నేర్చేసుకున్నాను. చాలా చాలా వరకు నేర్చేసుకున్నాను. Marathi, Tamil I speak. I read and write Tamil. Because మేము చిన్న ఉన్నప్పుడు we didn't go to a convent. Because I think probably my dad couldn't afford a convent school అప్పుడు. So we went to a South Indian school, SIWS అని ఒక school, where Tamil was a compulsory subject. And I owe a lot to that school because whatever I am today, that school has imbibed so much in me. Whatever in terms of education or whatever today I am, it starts with your schooling కదా. Correct. So I learnt a lot there. అండ్ అక్కడ తమిళ్ నేర్చుకున్నది ఇవాళ నేను అనుకోలేదు. అప్పుడు నాకు అప్పుడు అనిపించేది, ఏం తమిళ్ ఎందుకు కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టారా. అండ్ టుడే ఐ స్పీక్ మై ఓన్ లాంగ్వేజ్. ఐ ఓన్ తమిళ్ ఇన్ మై ఓన్ ఫిల్మ్స్. సో ఇట్స్ లైఫ్ ఈజ్ సో స్ట్రేంజ్ అనిపిస్తుంది. ఆ సర్కిల్ ఏమిటి, ఎలా వస్తుంది, సో స్ట్రేంజ్ లైఫ్. యూ కాంట్ అండర్స్టాండ్, యూ కాంట్ కాంప్రిహెండ్ ఇట్, బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే తెలుగు అమ్మ చెప్పినట్టు అంత ముక్కలు, నెవర్ ఈవెన్ ఇంట్రెస్టెడ్. వెన్ స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్ కావాలి, హిందీ ఉంది మన బికాస్ వీఆర్ ముంబై కాస్ట్. అండ్ టుడే సీ హౌ తెలుగు ఈస్ బికమ్ వన్ ఇంట్రెన్సిక్ పార్ట్ నాకు లైఫ్కి. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్స్ సో స్ట్రేంజ్ ఎట్ టైమ్స్. యూ కాంట్ పుట్ 2 and 2 టుగెదర్ అనమాట. కానీ అస్సలు అనుకోలేదు లైఫ్లో ఎప్పుడు నేను తెలుగు తమిళ్ ఇలా యూస్కి వస్తుందా కానీ. ఎప్పుడో నేర్చుకుంటే ఎప్పుడు ఉపయోగపడింది చూడండి. And I would always think, why they go to schools like Don Bosco and St. Joseph? Why can't we go to these where English, people are considered very English spoken? But I'm so glad I'm a part of SIWS High School. Very beautiful school it was. Very lovely teachers. Life is strange. ఓకే, ఇప్పుడు మీరు అందరూ మంచి రికగ్నైజేషన్ వచ్చింది, యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పని అందరూ రికగ్నైజ్ చేశారు. డెఫినెట్గా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, లైఫ్లో ఖచ్చితంగా నేను ఈ పని చేయాలి, ఎలా అయినా సరే ఇది నేను సాధించాలి అనుకున్నది ఏంటి సార్? ఇప్పుడు ఏమీ లేదు. నేను చెప్పినట్టు యూ హ్యావ్ టు బీ సో స్టబర్న్ ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఆ ఒక్క గోల్ అది డిసైడ్ అయిపోవాలి మీరు. నేను ఇది చేస్తాను, నాకెందుకో అదొక్కటే ఉండింది. To be a successful actor, not that I'm thinking that I'm a highly successful actor or I've arrived or anything, but I know I am somewhere where I can do things which I want to. Well, happy space అని చెప్తే అదే అనమాట. సో ఆనెస్ట్లీ ఇప్పుడు నాకు పెద్దగా లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఐఎమ్ డూయింగ్, నాకు టైం ఉన్నప్పుడు తమిళ్ చేస్తా, మరాఠీ చేస్తా, హిందీ ఐఎమ్ డూయింగ్, తెలుగు చేస్తున్నాను, మలయాళం చేశాను మధ్యలో ఒకటి మోహన్ లాల్ గారితో. సో ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. దీని తప్ప నాకు కాన్షియస్గా నాకు తెలియదు ఇంకేదన్నా అలా అనుకున్నానా అని. అండ్ ఇట్ మే సౌండ్ వెరీ స్టూపిడ్, ఏమిటి అదొక్కటేనా, బట్ యాక్చువల్లీ దెర్ ఇస్ నథింగ్ ఇమీడియట్లీ దట్ ఐ కెన్ థింక్. అన్లెస్ ఆన్ అ పర్సనల్ ఫ్రంట్ దట్ ప్రాబ్లీ ఐ వాంట్ టు సీ ద నైజీరియా ఫాల్స్, యునో స్మాలర్ థింగ్స్ లైక్ దాట్. ఓకే, ప్రపంచాన్ని ఒక చుట్టు రావాలి, అదొకటి. అది కూడా ప్రాబ్లీ 30-40% చేసాము మేము. బట్ దట్ వన్ థింగ్ విచ్ అనదర్ థింగ్ మన ఇద్దరు వ్యూస్ ఇంట్రెస్ట్ మ్యాచ్ అవుతుంది, నాది అశ్విని గారికి, ఈజ్ వీ లైక్ టు ట్రావెల్. సో వీ కీప్ ట్రావెలింగ్ వెన్ ఎవర్ వీ గెట్ బ్రేక్స్. బట్ ఇద్దరం యాక్టర్లు ఉన్న వల్ల when I go back, she goes out to a place called Jharkhand. Then she comes back from Jharkhand, I go back to Jharkhand to a place called Ranchi. So it usually doesn't match. To match your holidays, it's very difficult. But that is one thing in the bucket list. We both love to travel. So travel cheyalanamata. I want to see so many things. We want to see the pyramids of Egypt. There's so many things which we want to do. Otherwise, I am where I am. ఇంతవరకు తెలుగులో ఏ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారో వాళ్ళలో మీకు బాగా నచ్చిన గుణం, మీకు మనసుకి మర్చిపోలేనటువంటి అనుభవం ఏముందంటారు? నాకు వన్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ గ్రేట్ డైరెక్టర్స్ ఈజ్ దట్ దే ఆర్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్.
ఇట్ కుడ్ బి ఇప్పుడు రీసెంట్గా త్రివిక్రమ్ గారితో హరీష్ గారు డీజే ఉండని, లేకపోతే మన మారుతి గారు, దే ఆర్ ఆల్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్. అండ్ నేను అడుగుతాను కూడా, సార్ ఇంత సింపుల్గా ఎలా ఉంటారని. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో, బన్నీ, వీళ్ళందరూ ఐ డోంట్ నో హౌ దే ఆర్ సో సింపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వేర్ దే ఆర్. అండ్ లైక్ త్రివిక్రమ్ గారు, టు బి ఆనెస్ట్, ఫర్ మీ ఇస్ ది ఎపిటోమ్ ఆఫ్ ఎరుడిషన్. ఆయన మాటలు వింటే నాకు big word what you have said. I mean, they're such learned people, they're such well-read people. And when I think that I read for about 1.5 or 2 hours, త్రివిక్రమ్ గారితో బుక్స్ విషయంలో చాలా మాట్లాడుకునేవాళ్ళం. ఆయన చెప్పేవాడు, ఈ బుక్ నేను ఇస్తాను సార్, మీరు చదవండి, మీరు ఆ బుక్ చదవండి. హీ రీడ్స్ ఫర్ అబౌట్ 4 hours. అస్సలు లేవకుండా చదువుతాను సార్. ఒకసారి బుక్ పట్టుకుంటే అది ఫినిష్ అవ్వాల్సిందే. సో ఐ ఫీల్, ఓ గాడ్, దిస్ ఇస్ వన్ థింగ్ ఐ నీడ్ టు డూ. నేను ఇవాళ దాకా ఎప్పుడు ఒకసారి బుక్ పట్టుకుని దాన్ని ఫినిష్ చేయలేదను. 2 daysలో ఫినిష్ చేశానేమో కానీ. సో దీస్ స్మాల్ థింగ్స్ చార్జ్ మీ. ఓకే. సో నాకు ఇవి చిన్న చిన్నవి చేయాలనిపిస్తుంది మళ్ళీ. బట్ కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన దానికి, ఐ థింక్ దట్ సింప్లిసిటీ, that quality of that human thing, no, I get very touched by that. They are such lovely people. It's beautiful working with all of them. చాలా ఎంజాయ్ చేస్తాను. And every little experience, one memory is there somewhere. And suddenly I think about them, I smile, I call them once in a while. మొన్న హరీష్ గారికి ఏదో మెసేజ్ పెట్టాను. So it's so beautiful. All these things, you know, may help you make your life more enriched and more beautiful. You alone can't do it. కరెక్ట్. Is what I feel. మీకు మనసుకు బాగా నచ్చిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి మీ పర్సనల్ లైఫ్లో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ? నేను యాక్చువల్లీ కొంచెం బోరింగ్ వ్యక్తిని అనమాట. చాలా నాకు యాక్చువల్లీ ఫ్రెండ్స్ బాంబేలో అడిగితే, మీరే చెప్పేస్తే అలాగా మీరు చెప్పకూడదు, అది ఫ్యాక్ట్ అదనమాట. సీరియస్లీ. మా వైఫ్ని అడిగితే ఆవిడ కూడా చెప్తారు, మోస్ట్ బోరింగ్ పర్సన్ ఉంది సార్ అని ఆవిడ చెప్తారు. నేను మోస్ట్ అని ఒకటి యాడ్ చేసుకోలేదు. బట్ ఐఎమ్ అ లిటిల్ బోరింగ్ పర్సన్. నా ఫ్రెండ్స్ అంటే నాకు ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్. దాని బయట నేను యూజువల్లీ పడను. నా మ్యూజిక్, మై 2-3 hours ఆఫ్ మ్యూజిక్ ఎవ్రీ డే, అది అవ్వకపోతే మై ఇన్కంప్లీట్. దర్ ఇస్ 1.5 to 2.5 hours ఆఫ్ రీడింగ్. అదర్వైజ్ మ్యూజిక్, ఎలాంటి మ్యూజిక్ వింటుంటారు? ఎవ్రీథింగ్ అంటే నిన్న నైట్ ఈవినింగ్ అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో ఆవిడ దగ్గర ఐగిరి నంది నీ నందితం అది చెప్పించుకున్నాను ఆవిడ చేస్తారా. అంత ఇష్టం అనమాట నాకు. ఎలా మన నిన్ను కోరిలో సీన్లో నేను ఒక పాట పాడతాను, ఆ కుక్కర్ ఇంటి సీన్లో. అది అప్పటికప్పుడు నేను అమ్మగారికి ఫోన్ చేసేసి ఆవిడ దగ్గర, అమ్మ నువ్వు పాట పాడేదానివి వరలక్ష్మి వ్రతం అప్పుడు, అది పూజలు చేసినప్పుడు ఆ పాట రాసుకునేసి ఆవిడ దగ్గర 2 సార్లు పాడించుకుని ఆ సీన్లో ఆ ముక్క వేసుకున్నాను నేను. సో ఆ మ్యూజిక్, సో ఎవ్రీథింగ్ యాడ్స్ టు యువర్ యువర్ పర్సనాలిటీ, టు యువర్ థింగ్స్ దట్ యూ డూ. యాక్టింగ్ రోల్స్లో ఇంకెక్కడి నుంచి వస్తాయి ఇవే లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని యూ డ్రా ఫ్రమ్ హియర్ అండ్ దేర్ అండ్ పుట్ ఇట్ ఇన్ క్యారెక్టర్స్ అండ్ మేక్ ఇట్ మోర్ రియల్. ఆ ట్యూన్ నచ్చా మీరు అమ్మగారి చేత పాడించుకున్నది, లేకపోతే జనరల్గా యు ఆర్ నాట్ ఇంటూ డివోషనల్ ఉండాలి కదా? ఐఎమ్ నాట్ ఇంటూ డివోషనల్, బట్ దట్ క్యారెక్టర్ మీకు ఆ సీన్ గుర్తుంటే నేను పూజ చేస్తూ ఇలా లేస్తాను వస్తాను, లలితాశ్రీ పరమేశ్వరి అని ఆ పాట. చూసారా, ఇక్కడ కూడా మీకు యాంటీగానే గుర్తొచ్చింది ఆ సీన్. వద్దు అని అంటే మీకు హారతి ఇచ్చేది అలా ఇచ్చారు. చూడండి ఎంత బాగా చేశాను, అది చూడండి. ఎవరైనా చెప్తారా ఈ నాస్తికుడు అని? నిజంగా అసలు. సో ఐ డూ ఆల్ దీస్ స్మాల్ ప్రిపరేషన్స్ లాగా. సో ప్రాబబ్లీ అది ఆ ఎండ్ రిజల్ట్ అలా వస్తుందేమో. దో నేను చేసేటప్పుడు నా ఎండ్ రిజల్ట్ అనుకునేసి చెయ్యను ఏది. రిజల్ట్ డజంట్ బాదర్ మీ. ఐ డూ మై జర్నీ ఈజ్ వాట్ మ్యాటర్స్. నా ప్రాసెస్ నాకు చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను, దట్ ప్రాసెస్ ఈజ్ వాట్ మ్యాటర్స్ టు మీ ద మోస్ట్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్, ఐ ట్రై అండ్ స్టాప్ దెన్. So it's beautiful. But coming back to music, there are few things which are a part of my daily life, not my life. Okay. Jagjit Singh Saab, Nusrat Fateh Ali Khan. Everyday life. These are all everyday life. SP Balasubramanian Gardi, Bilvastakam, Lingashtakam. Even if I'm an atheist, there's nothing to do with that. Okay. But I listen to that and నేను పాడితే మీరు చెప్తారు, ఓహో ఈయన ఎవ్రీడే ఒక హవన్నో ఒక యజ్ఞమో ఏదో చేస్తుంటాడు, అంత దేవుడు భక్తి ఉన్నవాడేమో అని అనుకుంటాను. ఆ లెవెల్కి పాడతాను కూడా నేను, నాకు చాలా ఇష్టం. సో ఆల్ దీస్ థింగ్స్, ద రెగ్యులర్ బాలీవుడ్ న్యూ ఫిల్మ్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్, ఇట్స్ అబౌట్ ఒక 3-4 hours వింటాను అనమాట మ్యూజిక్. నా సిస్టమ్ ఐ క్యారీ ఎవ్రీవేర్. షూటింగ్లో కూడా తీసుకుని వెళ్తాను. ఫస్ట్ థింగ్ వాట్ మై స్టాఫ్ కనెక్ట్స్ ఇస్ మై మ్యూజిక్ సిస్టమ్. అది లేకుండా ఐ కాంట్ థింక్. There's also a lot of meditational, there's some flute, there's so many things. Music is a very, very essential part of my life. I enjoy మీ హైట్, మీ కంప్లెక్షన్, మీ బేస్డ్ వాయిస్ ఇటు నాన్నగారిదా లేకపోతే మేనమామ ఇలా ఏమైనా పోలికలు వచ్చాయి? ఎవరి పోలిక మీరు యాక్చువల్లీ? ఏమో మరి
ఇది అడుగుతాను అమ్మని. అమ్మ ఆ, నా మీకు మీద, ఎలా అనిపిస్తుంది? అమ్మగారు అంటారు నా మీదే ఎవరో మీ నాన్నగారికి ఏముందని అంటుంది పాపం. ఇన్ అవర్ హౌస్ మెన్ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు, పువర్ గైస్, దే ఆర్ ద సప్రెస్డ్ వన్స్. అమ్మగారు ఒప్పుకోరు, వదిన్ గారు ఒప్పుకోరు, మా ఆవిడ కూడా ఒప్పుకోరు, బట్ వీఆర్ ద సప్రెస్డ్ వన్స్. ఈ పోర్షన్ కూడా ఎడిట్ చేసి చూపిస్తాం మా వాళ్ళకి, ఆవిడకి, అమ్మగారికి. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. నో, ఐమ్ సీరియస్. సో ఏమో మరి ముందు ఎవరు అడగలేదు కూడా, పోలికలు ఏమిటి సార్, మీ గ్లామర్ ఏమిటి, మీ లుక్స్ ఏమిటి, నిజంగానే ఎవరు వస్తే ఇదే అడిగేవాళ్ళనమాట. నిజంగా యాక్టర్ అవుతావరా, వెళ్ళరా ఇంటికి, ఇంకేమైనా చేసుకోని చెప్పేవాడు. ఐ హావ్ ప్రూవ్డ్ సో మెనీ పీపుల్ రాంగ్, అండ్ దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కరేజ్, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇట్ ఇన్విగరేట్స్ మీ, you know, and I try and pass on that strength to some people who come to me, to some boys who've come up to be actors. So only one thing I tell them, that look at the mirror and tell yourself every day, నేను చేయగలను, I can do this, నేను చేయగలుగుతాను, this is what I've come to do and this is what I will do. I will make sure that I will reach where I'm seeing myself. See the mirror and tell yourself. Because that's how I've spoken to myself in the mirror for the last at least 15 ఏళ్ళ నుంచి I've been telling myself in the mirror. Okay. It will come, hang on. And today when I see the mirror, Yes. I'm automatically It feels so, smiling. yeah. I smile at the mirror. Till couple of years back, mirror చూస్తే నాకు భయం వేసేది, ఎలా అవుతుందా అని. ఎందుకు అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ టైం మూవీస్లో వచ్చినప్పుడు అసలు ఈ సినిమాలకే పనికిరాడు అన్నట్టు. ఇంత హైట్, ఇంత పెద్ద ముక్కు, ఈ వాయిస్ మనం ఏంటయ్యా అని చెప్పని వద్దన్నట్టు. సో మిమ్మల్ని అలా అనుకుని ఉంటారు, మీ టాలెంట్ తెలియక అలా అనుకుని చాలా ఉంటారు. చాలా Now you are హ్యూమిలియేషన్ proved అంటే, that's లైక్ ఐ సెడ్, ఎవ్రీ డే బిఎస్టీ బస్లో కూర్చునేసి 501 or 505 లిమిటెడ్ అన్న బస్ తీసుకుని వెళ్ళేది ఇంటికి. ఇట్ యూస్ టు టేక్ గుడ్ 1 hour. దాంట్లో కూర్చుని ఎక్కడి నుంచో ఒక స్మాల్ ఒక టక్ టక్ మని రాలిపోయేది. అండ్ ఐ వుడ్ గ్యాదర్ మై సెల్ఫ్, గో హోమ్, స్లీప్. మార్నింగ్ అగైన్ ఎక్కడి నుంచి మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ వచ్చేదో, మార్నింగ్ అగైన్ ఐ వుడ్ స్మైల్ అండ్ లీవ్ ద హోమ్ థింకింగ్ దట్ టుడే ఐ విల్ మేక్ ఇట్. ఇట్ వుడ్ నెవర్ హ్యాపెన్. సో లైక్ ఐ సెడ్, ఇప్పుడు 25 years అయింది, ఇప్పుడు 26 years అయిపోయింది. బట్ రైట్ నౌ ఇట్స్ ఆల్ నైస్ అండ్ గ్రీన్, ఇట్స్ బ్యూటిఫుల్. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు ఎంత దానికోసం వెయిట్ చేశారో, ఈ స్టేజ్ కోసం ఎంత ప్రయత్నించారో, ఎంత మెంటల్గా ఎంత ఫీల్ అయి ఉంటారు మీకు తెలుసు, ఎవరికి తెలియదు అది. సో కమింగ్ టు ఇన్ దిస్ ఇండస్ట్రీ, వాట్ యూ వాంట్ టు సే టు దట్ పీపుల్? I read a very beautiful line that obstacles are those frightful things when you take your eyes off the goal. So just keep your eyes on the goal and tell yourself, boss, I'm coming. And not as a joke or not with less conviction. Meer adi nammali that nenu idi chestanu. If నా స్ట్రగుల్ డేస్లో ఇఫ్ ఐ యూస్ టు మీట్ 2 people on an average, because ఎవరికి కలవద్దు మిమ్మల్ని, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఇఫ్ యు ఆర్ అ స్ట్రగ్లింగ్ యాక్టర్, నోబడీ వాంట్స్ టు మీట్ యూ. సో ఇఫ్ ఐ వుడ్ మేనేజ్ మీటింగ్ 2 people and those 2 people would bog me down, would put me down, I would gather my strength, go home back, next day morning I would be ready again with the same vigor. So you have to be so stubborn is the రైట్ వర్డ్. హఠం అంత గట్టిగా అనుకుని బయలుదేరాలి. ఐ విల్ డూ ఇట్, ఇఫ్ నాట్ టుడే, ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 20 years. అంత పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఈజ్ రివార్డెడ్ అని ఎవరు చెప్పారో, ఉట్టిగా చెప్పలేదుగా, పేషెన్స్ ఈజ్ రివార్డెడ్. అనదర్ వెరీ బ్యూటిఫుల్ లైన్, దట్ ద హోల్ ఆర్ట్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ వెయిటింగ్, ఇట్స్ అబౌట్ హౌ యూ బిహేవ్ వైల్ వెయిటింగ్. సో వైల్ వెయిటింగ్ ఫర్ యూ టు గో టు ద గోల్, ఆర్ ద గోల్ కమ్స్ టు యూ, విచ్ ఎవర్ వే యూ వర్క్ ఇట్ అవుట్, యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు యువర్ సెల్ఫ్. కరెక్ట్. చాలా కరేజ్, అలా ఓపిక్గా అలా ఉండాలన్నమాట. ఎవ్వరు ఏది చెప్పినా నవ్వుకుంటూ ఇక్కడి నుంచి వస్తే వెళ్ళిపోతుంది. అదే అంత స్ట్రెంగ్త్ యూ షుడ్ హ్యావ్ విదిన్ యూ. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఆల్ విదిన్. మన లోపల ఏముందో, ఆ బలూన్లు పైన వదలరు, దాని లోపల ఏం నింపుతారు అదేగా పైకి తీసుకెళ్తుంది ఆ బలూన్ని. దిస్ ఆల్సో ఐ రెడ్ సమ్వేర్. ఇట్స్ నాట్ అవుట్ సైడ్ వాట్ ఈస్ దేర్, ఇట్స్ వాట్ ఈస్ ఇన్సైడ్. సో ఆ బలూన్ లోపల అది ఏం నింపుతారో, ఆ గ్యాస్, హీలియమో ఏదో నింపుతారు. సి వాట్ ఈస్ ఇన్సైడ్, ఇట్ టేక్స్ ద బలూన్ అప్. సార్, మరి మీరు మూవీస్ కోసం ఇంత ప్రయత్నిస్తున్నప్పుడు ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఏమనలా? ఎందుకు రైలా తిరగడం, ఏదో ఉద్యోగం బిజినెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పని ఏమనలా మిమ్మల్ని? రోజు చెప్పేవాడు, హ్యాపీగా ఏ జాబ్ లేకపోతే ఏదో బిజినెస్ చూసుకుంటే చాలాసార్లు చెప్పారు. ఒక 10-12 15 జాబులకు ట్రై చేశాను. ఎక్కడైనా 1 month, ఎక్కడైనా 25 days, ఎక్కడైనా 2 days.
జాబులు మానేసేవాడిని, అదర్వైజ్ అబద్ధాలు చెప్పేసి వెళ్ళేవాడిని, స్ట్రగుల్ చేసాను అక్కడ. సంబడి వుడ్ క్యాచ్ మీ లయింగ్ దేర్. సో జాబ్ పోయేది. 15 ప్లేసెస్లో ట్రై చేశాను. బట్ లైక్ ఐ సెడ్, ఆ పిచ్చి, ఆ మ్యాడ్నెస్ ఉండాలి. ఆల్మోస్ట్ టు ద లెవెల్ ఆఫ్ పీపుల్ విల్ థింక్ దట్ హీఈస్ గాన్ బాస్. సో ద పీపుల్, ఎవరు నాన్నగారికి ఏమో అప్పుడు చెప్పేవాళ్ళు, ఏం మీ అసలు బుద్ధి ఉందా మీ వాడికి? వాళ్ళు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పండి, మీ వాడు వస్తే కొంచెం చెప్పండి, కిడ్స్ వాంట్ టు మీట్. సో దట్ ఈస్ యువర్ విక్టరీ. వాళ్ళ పిల్లలు వచ్చి మీతో ఫోటోలు that is the victory. And today I don't remember anything. I smile, I sit, talk to them. You should feel so proud about it, sir. I feel very nice about it. I don't feel proud, but I feel very happy, very nice about myself. And when my father tells that era, ఆయన ఉన్నారు గుర్తు, ఇప్పుడు పేరు తీసుకోపోతుండాను, బాగుండదు ఆయన ఎక్కడైనా ఇంటర్వ్యూ చూసేస్తే. బట్ ఐ క్లియర్లీ రిమెంబర్ హిస్ వర్డ్స్. అందుకు పర్టికులర్లీ కొందరు విత్ ఫేసెస్ అండ్ నేమ్స్ ఐ రిమెంబర్. చెప్పిన వాళ్ళు, బుద్ధుందరా నీకు, నాన్నగారు చూస్తున్నావు పాప, ఆయన ఈజ్ ఆల్సో గెటింగ్ ఓల్డ్, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్. చెప్పిన వాళ్ళు టుడే దే కమ్, దే స్పెండ్ 5 minutes విత్ యూ అవుట్ సైడ్ ద లిఫ్ట్, నియర్ ద కార్, ఆర్ విత్ దేర్ కిడ్స్. ద కిడ్స్ హ్యావ్ కమ్, దే వాంటెడ్ టు మీట్ యూ, మురళి. సో దట్ ఈస్ లైఫ్, గెట్స్ యూ దిస్ స్మాల్ హ్యాపీనెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అది వస్తుంది. ఇవాళ పొద్దున్న మా అమ్మగారు అడిగారు, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఈవేళ ఉందని నావు కదా, ఇలాగా మురళీ శర్మ గారమ్మా అని అన్నాను. అంటే నాని సినిమాలో, మొన్న మతిమరుపు సినిమాలో చేశారు హీరో. ఎంత మంచి యాక్టర్ అమ్మా, మర్చిపోకుండా ఫోటో తీసుకో. ఆవిడ అసలు మీరు నిజంగా పచ్చళ్ళు తింటారంటే రేపే పట్టుకుని వచ్చేస్తుంది ఆవిడ మీ దగ్గర. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్, మీకు తెలియదు నిజంగానే. అవునా? ఖచ్చితంగా నమ్మి తీరాలి. కన్వీనియంట్ గా నమ్ముతాను, మంచి హ్యాపీగా అసలు నమ్మేస్తున్నాను. చాలా న్యాచురల్ యాక్టర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సార్, అతి తక్కువ టైంలో, అది కూడా మీరు. థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ టైం. అఫ్ కోర్స్ మీరు స్ట్రగుల్ అయ్యారు, సచ్ ఎ లాంగ్ పీరియడ్. బట్ ఈ రోజు మీరు చూసిన ఈ స్టేజ్ కి అవన్నీ మర్చిపోవాలి, మర్చిపోయే స్టేజ్ తెప్పిస్తుంది డెఫినెట్గా, డౌట్ లేదు మీకు అదే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు నాకు ఇంటర్వ్యూ ఇంకొక అరగంట ప్రొలాంగ్ అయితే బాగుండు అని అనిపిస్తుంది, కానీ వాళ్ళందరూ చూస్తున్నారు నన్ను చాలా కోపంగా. 10 నిమిషాలు అని చెప్పి 45 నిమిషాలు అయిపోయిందని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ హెల్పింగ్ మీ రీచ్ అవుట్ టు పీపుల్ హూ లవ్ మీ, సార్, know me more, you know. I am so touched. Sir, thank you so much once again, and wish you all the best. Thank you so much. Thank you. And please iDream ki subscribe cheyandi.